ఏనుగు ఇంటి ముందు ఉన్నది అంటే మహదైశ్వర్యవంతుడు అని గుర్తు. రావణాసురుడు శివస్తోత్రం చేస్తూ ఫలశ్రుతి చెప్పాడు, శంభు పూజన విధం, ఈ కీర్తన ఎవరు ప్రదోష వేళలో చూస్తారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరిస్తాయన్నాడు. విరాట పర్వంలో ద్రౌపదీదేవి ధర్మరాజుని భీముడు తృణీకరించినప్పుడు ఆ ధర్మరాజు గారి యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే మొట్టమొదట ఏనుగులతోనే చెప్పింది. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంది. మహానుభావుడయా ధర్మరాజు, ఆయన సంగతి నీకు తెలియదా? మదజలములు కారుతుంటాయి ఏనుగులకి. అటువంటి భద్రగజాలు మేఘాల గుంపులులా ధర్మరాజు అంతఃపురం ముందు నిలబడి ఉంటాయి. ఆ మద జలమంతా కారిపోయి నేల మీద పడిపోతుంది. పడిపోతే ఎందరో రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుని ఆ మణులలోంచి కొంత కొంత గుండ కింద పడుతుంది. కింద పడింది గాలికి పైకి లేవకుండా ఈ ఏనుగుల మదజల ధారలు తొక్కి పట్టుకుంటాయి. అంతటి మహదైశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే. యవ్వని వాకిట ఇవమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు, యవ్వని కడగంట నివ్వెటెల్లడి చూట్కి మానిత సంపదలు ఇనుచుండు, యవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాకు, యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయి వినయంబు నరపుగరపు అంటుంది. ఆయన కటాక్షంతో ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. ధర్మాత్ముడు, ఆయన అడుగు పిడితే చాలు, ఆయన ఇలా చూస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తే చాలు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పరమ ధర్మాత్ముడు. ధర్మాత్ముడు యందు ఆ శక్తి ఉంటుంది. ఆయన అతిథిగా వచ్చాడా ఈశ్వరుడు పొంగిపోతాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. అందుకే గర్గుడు వచ్చినప్పుడు నందుడంతటి వాడు. ధర్మమునకు అంత గొప్పతనం ఉంది. అందుకే ఐశ్వర్యము అన్న మాటకి చివరి హద్దు చెప్పవలసి వస్తే అది ఏనుగుకే చెప్తారు. ఇన్ని విధాలుగా ఏనుగు గొప్పది. అందుకే ఆ ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు, ఏనుగును ఎక్కి వెడతాడు. అది ఒక కారణం. రెండు, అసలు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నటువంటి 3 ప్రాణులలో ఏనుగు ఒకటి. ఏమిటి అద్భుతమైన లక్షణం అంటే అది ద్వైపమై ఉంటుంది. ద్వైపం అంటే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఒక అంచెలో తింటాయి. ఓ కుక్క ఉందనుకోండి, దానికి అక్కడ ఒక కోడి పిల్ల కనపడితే తినేద్దాం అనిపించింది అనుకోండి, ఎగిరి దూకి నోటితో పట్టుకు తినేస్తుంది. కానీ ఏనుగు ఉందనుకోండి, హస్తి అంటారు దానికి, చెయ్యి తొండం, తొండంతో చెరుకు కర్ర పట్టుకుని పైకెత్తి నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇవి ద్వైపం, 2 అంచెల్లో తింటే ఉత్కృష్ట ప్రాణులు అంటారు. అటువంటి ఉత్కృష్ట ప్రాణుల యందు ఏనుగు ఒకటి. ఏనుగుకున్న ఇంకొక గొప్పతనం ఉంది. అప్పై దీక్షితారు వారు చెప్తారు, ఈ లోకంలో మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగేటటువంటివి 5 ఉన్నాయి. ఈ 5 మన ప్రయత్నం చెయ్యక్కర్లేదు. చాలా కష్టం మనసుని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలి అంటే అదంత తేలిక కాదు. కానీ మన మనసుని లాగగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి 5 ఉన్నాయని చెప్పారు అప్పై దీక్షితారు వారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు. అందుకే ఏనుగు నడిచి వెడుతోందనుకోండి, ఆబాల గోపాలం ఆ ఏనుగు వంక చూసి పొంగిపోతారు. దాని నడక అందం, దాని కదలిక అందం, తొండం కదపడం అందం, దాని ముఖం అందం, దాని చిన్ని కళ్ళందం, దాని తొండం అందం, దాని దంతాలందం, అదే అందం. అందుకే అమ్మవారంతటిది నడిచి విడితే ఆమె నడకతోటే పోలుస్తారు. ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కంచి కామాక్షి గురించి కీర్తన చేశారు. చేస్తూ కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజరగమని అన్నారు. ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తామమ్మా అన్నారు. ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది, అలా నడుస్తుంది ఏనుగు. అన్నిటినీ మించి ఏనుగుని చూసామనుకోండి, మనం ప్రయత్నపూర్వకంగా ఏనుగుని బాగా చూడగలను అని చూడక్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలా ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి, ఒకసారి ఆగి అలా చూస్తారు. ఎంత మనసుని వెంటనే ఆకర్షించి మన మనసుని తన వైపుకి లాక్కుంటుంది. అందుకు శంకరుడు వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టాడు. అలా చూసి విఘ్నాలు పోగొట్టుకుంటాడు. అది శ్రీముఖం, సుముఖం. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క నామాలలో మొదటి నామం ఏది అంటే సుముఖ. మంచి ముఖమున్నవాడు,
అది చూస్తే లక్ష్మీ కటాక్షం, మన ప్రమేయం అక్కర్లేదు, లాగేస్తాడు. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. నువ్వు తప్పకుండా ప్రతిరోజు చదవవలసిందే ఈ 16 నామాలు. ఒకవేళ మీకు చదువుకోవడం రాకపోతే కాగితం మీద రాసుకుని చదవవలసిందే. అసలు ఇవి చదవకుండా ప్రారంభం చెయ్యొద్దు ఏది కూడా. ఒకవేళ నీకు చదవడం రాకపోతే పఠేత్తు శృణుయాదపి, ఇంట్లో చదవగలిగిన వాళ్ళ చేత చదివించుకుని విను చాలు. తప్ప చదవకుండా వినకుండా ఏ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టవద్దు. అంత గొప్ప ముఖం. అందుకని 1వ స్థానం ఏనుగు. ఏ విషయంలో నేను చెప్తున్నది, మన మనసుని తాను ఆకర్షించగలగడంలో. అందుకని మొదటిది ఏనుగు, రెండవది పూర్ణచంద్రబింబం. పూర్ణ చంద్రబింబం కనపడింది అనుకోండి, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అబ్బా ఎంత బాగున్నాడో చంద్రుడు అని ఆనందపడిపోతారు. ఆ పూర్ణచంద్రబింబం మన మనసుని లాగుతుంది. మూడవది సముద్రం. సముద్రపు దొడ్డికి వెళ్ళారనుకోండి, ఆ సముద్ర గాంభీర్యం, ఆ ఘోష, ఆ కెరటాలు, ఆ ఓడలు, ఆ పడవలు, ఎక్కడో కనపడినంత దూరం ఆ అగాధం కింద సముద్రం, ఆ నురుగు, ఆ హడావిడి, పిల్లలు ఆటలు, పెద్దవాళ్ళు కూడా ఆపుకోలేక వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండడం, ఆ కెరటాలు పెద్ద వచ్చేటప్పటికి తోసినట్టుగా అయితే ఓసారి ఊగడం, వెనక్కి రావడం, కాళ్ళ కింద ఇసుక వెళ్ళిపోతే గోయి పడితే మళ్ళీ పైకి రావడం, ఇంత చేసిన కాళ్ళకి ఇసుకంటుకోవడం, ఆ కాళ్ళు దులుపుకోవడం, బయటికి వచ్చిన తర్వాత పంచెల చాపుకి ఉప్పు తట్టు కట్టడం, ఇవన్నీ మన మనసుని లాగుతుంది సముద్రం. మన ప్రయత్నం అక్కర్లేదు. ఎన్ని స్థానాలు చెప్పాను? 3 చెప్పాను. 1 ఏనుగు, 2 సముద్రం, 3 పూర్ణచంద్రబింబం, 4వది కలువలతో నిండిపోయినటువంటి సరస్సు. బాగా కలువలు అంటే చీకటి వేళ చూడాలి, పద్మములు అంటే పగటి వేళ చూడాలి, 2 అన్వయమే. విరిసి ఉందనుకోండి తండం, చెరువు నిండిపోయి ఉందనుకోండి, అలా నిండిపోయి ఉంటే దాన్ని చూసినప్పుడు మన మనసుని అది లాగేస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకర సిక్త మంజరీ మండిత భూరిభూర్హ సమావృతమైన వటంబు నీడ కూర్చుండె ఖళీదరజ్జువన నొక్కడిన శుభు కట్టియిమ్ములన్నని వేటకెళ్ళిన వాడు కూడా గుర్రాన్ని ఆపి కిందకి దిగి ఆ పద్మములతో నిండిపోయిన సరోవరం వంక చూస్తూ నిలబడిపోయాడు అని వర్ణిస్తారు ఒక చోట. అంత గొప్పగా మనసుని లాగేస్తుంది. అందులో తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతుంటే, అరవిరిసిన పద్మాలు గాలికి కొద్దిగా ఇలా ఊగుతుంటే, అందున ఆ పద్మానికి కాడ చెరువు లోపలకు ఉంటుంది, దాని కింద చేప వచ్చి నిలబడుతుంది. నిలబడి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయే ముందు తోక ఇలా ఊపుతుంది. ఆ తోక ఊపినప్పుడు తోక కాడని కొడుతుంది. నీటిలో ఉన్న కాడ కదిలితే పైన ఉన్న పద్మం ఇలా కదులుతుంది. ఆ కదలడం ఎలా ఉంటుందంటేట, సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదిరితే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి రామాయణం. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. మీనాహతం అంటే చేప తోక తగిలి కదిలినటువంటి తామర పువ్వులా ఎడమ కన్ను అదిరిందన్నారు. అంత గొప్పగా ఉంటుంది పద్మాల తండం. అది మన ప్రమేయం లేకుండా మనసుని ఆకర్షిస్తుంది. కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసుని ఆకర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి సరోవరం పద్మాలతో నిండి ఉండడం. అసలు లోకంలో ఎలా బ్రతకమని భగవంతుడు చెప్పాడో అలా బ్రతకడానికి ఎప్పుడూ సిద్ధపడి ముద్రపట్టే ప్రాణి ఎవరు అంటే ఏనుగు ఒక్కటే. భగవంతుడు చెప్పింది ఏమిటంటే, 2 చెవులు ఇచ్చాను, 1 నోరు ఇచ్చాను, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. దానికి వ్యతిరేకం నా బోటిగాడు చేసే పనులు. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా పెద్దలతో మాట్లాడవలసి వచ్చిందనుకోండి, ఏమో చటుక్కున నోట్లోంచి తుంపర వారి మీద పడుతుందేమో, అంతకన్నా దోషం ఎక్కడుంటుందని ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకోవడానికి ఏం చేస్తారంటే, ప్రత్యేకించి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడాలి, మనం వినాలి. అంతేకాని అదే పనిగా వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు, అది ధూర్తతనం. అందుకని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటారు.
నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే గుర్తు ఏమిటంటే, అయ్యా వాచాలత్వంతో నేను ఎక్కువ మాట్లాడేస్తానేమో మీ దగ్గర, నేను మాట్లాడకుండా అదుపు చేసుకుంటున్నాను, మీరు చెప్పండి వింటాను, అదే పనిగా నేను మాట్లాడను అని చెప్పడానికి ముందే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. మనం జ్ఞాపకం ఉంటే పెట్టుకుంటాం, పెట్టుకుని మాట్లాడేస్తాను అలాంటి వాడిని అయితే. కానీ ఏనుగుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎప్పుడూ నోటికి అడ్డంగా చేతిని ఉంచుకుంటాం. పెట్టుకోవాలా? దానికి చెయ్యి తొండం అయితే రెండు దంతాల మధ్యలోంచి నోటికి అడ్డంగా దాని చెయ్యి లేదు. మరి నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుంది అంటే జీవితాంతం అలాగే ఉంచుకుంటుంది. అంటే ఎంత మర్యాద పాటిస్తోంది ఏనుగు. అందుకే సుముఖ, అందుకే వినాయకుడు సుముఖుడు అయ్యాడు. ఆ ఏనుగు ముఖానికి ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. లోకంలో దేని వెంట్రుకైనా దూష్యం. ఏ ప్రాణి యొక్క వెంట్రుకని కూడా అసలు దగ్గర ఉంచుకోరు. కానీ ఒక్క ఏనుగు వెంట్రుకకు మాత్రం ఒక శక్తి ఉంది. నేను ఇది చెప్పిన తర్వాత ఏనుగుల వెంట్రుకలు మీరు పీకకుండెదరుగాక, ఇది మహాపాపం, అలా చేయకూడదు. ఎక్కడైనా దాని వెంట్రుక రాలితే తెచ్చుకోవచ్చు. ఏనుగు వెంట్రుకని ఎవరు సిద్ధం చేస్తారు అని అడిగారు. వంశం వృద్ధిలోకి వస్తుంది, నాకు మనవడు పుడతాడు అని తెలియగానే, అంటే కోడలు కడుపుతో ఉండగానే, మనవడు కానివ్వండి మనవరాలు కానివ్వండి, బంగారు తల్లి ఇంట్లో తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. హిమవంతుడంతటి వాడు పార్వతీదేవి తిరుగుతుంటే, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే కాకపోతే నీకు తాతనైతే నాకింత చాలదే, ఇది మహద్భుతము ఇందువదన. చిన్ని పట్టు పరికిణి కట్టుకుని జాకెట్టేసుకుని గాజులేసుకుని తాత తాత బొత్తు పెట్టవా అంటూ తిరుగుతున్న మనవరాల్ని చూస్తుంటే తాత మనసు ఎంత మురిసిపోతుంది. ఆ మనవలకి దృష్టి తగులుతుందేమో అని తాతగారు చేసే పెద్ద కానుక ఏనుగు వెంట్రుక తెచ్చి ఇంట్లో పెడతాట. పెట్టి ఏం చేస్తాడు అంటే తావీజులో కట్టి మెళ్ళలోనో ఉంగరంలో పెట్టి వేలికో పెడతాట. పెడితే అది దృష్టి దోషాన్ని నివారిస్తుంది. ఏనుగు వెంట్రుకకున్న గొప్పతనం. అందుకే మిగిలిన శరీరాల్లో వచ్చిన వెంట్రుకలకి లేదు, ఒక్క ఏనుగు శరీరంలోంచి వచ్చే వెంట్రుకకి ఆ శక్తి ఉంది. ఏదో ఇంకా నేను ఏనుగు ఇదో ప్రసంగం మొదలెడితే ఎప్పటికవుతుంది. కాబట్టి ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఏనుగనేటటువంటి ప్రాణి యందు పరమేశ్వరుడు ఇన్ని విభూతులను సృష్టించాడు. ఇన్ని విభూతులను తనంత తానుగా కలిగి ఉన్నటువంటి ఏనుగున్నదే, ఆ ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు, తిరుగుతాడు. ఎందుకని అంటే ప్రభువులు తిరుగుతారు. ప్రభువులకు ప్రభువునైన వాడను నేను. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్యుచోపి ఈశం నిషీదితుమీక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా ఆమీలితక్షమదిగంజముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితి కనీనిక పద్మనేత్రం భుచ్చై భవేన్మమ భుజంగ శయంగనాయా అంటారు కనకధారాస్తవంలో శంకర భగవత్పాదులు. ఆమె కడగంటి చూపు చేత లక్ష్మీదేవి ఇంద్రుడికి కూడా ఇంద్రపదవినిస్తుంది. అటువంటి లక్ష్మీదేవి ఏం కోరుకుంటుందంటే ఆయన నా వంక చూస్తే చాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నోత్మమర్యాదం చెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేసేటప్పుడు. లక్ష్మీదేవి ఎప్పుడూ స్వామి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని లోకం కోరుకుంటూ ఉంటుంది. రాజాధిరాజై చక్రవర్తులకు చక్రవర్తి అంతంత పదవులను అనుగ్రహించగలిగిన వాడు ఆ తల్లి. యద్రూభంగా ప్రమాణం స్థిరచరచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పారచిన్నై తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రె చేతిలో పట్టుకుంటాట. అమ్మా ఈ పుర్రె కిందటి జన్మలో ఫలానా వాడి పుర్రెమ్మా, ఫలానా పేరు ఈ పుర్రెది, దీనికి ఆయుర్దాయం ఇంత ఇచ్చాను, దీనికి చదువు ఇంత ఇచ్చాను, అమ్మా దీనికి ఐశ్వర్యం అంటే ఇవ్వను అని అడుగుతాట. ఓ వాడా అని ఇలా అందనుకోండి అమ్మవారు, వాడు ఎన్నో మంచి పనులు చేసిన వాడరా, ధార్మికంగా బ్రతికిన వాడరా అని కనుబొమ్మ పైకెత్తి ఆ వాడా అందనుకోండి. వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండవలడెత్తి ఘీంకరిస్తాయన ఐశ్వర్యం రాస్తాట. అని ఇలా దింపింది అనుకోండి వాడా అందనుకోండి, పరమదరిద్రుడు అవుతాడని రాస్తాట. యద్రూభంగా ప్రమాణం స్థిరచరచనా తారతమ్యే మురారే, నీ కనుబొమ్మ కదలిక ఐశ్వర్యవంతుణ్ణి దరిద్రుణ్ణి నిర్ణయిస్తోంది. అటువంటి తల్లి ఆయన చూపుల కోసం ఆరాట పడుతూ ఉంటుంది.
అటువంటి స్వామి కన్నా లోకంలో ఇంకా రాజాధిరాజు ఎవరు, చక్రవర్తి ఎవడు? అందుకే నేను సుమా అసలు ఏనుగు మీద వెళ్ళడానికి యోగ్యుణ్ణి అని గజవాహనం మీద తిరుగుతుంటాడు. అంతేకాదు, ఏనుగుకి ఒక లక్షణం ఉంది. ఏనుగుకున్న చాలా 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 గొప్ప లక్షణం ఏమిటంటే ఏనుగు లొంగుతుంది. అసలు మనందరికీ ఏనుగు ఒక పాఠం చెప్తుంది. వశపడడంలో పూజనీయత ఉంటుంది. నేను శాస్త్రానికి కట్టుబడ్డాను అనుకోండి, నేను పూజనీయుణ్ణవుతాను. నేను గురువు గారికి కట్టుబడ్డాను అనుకోండి, గురువు గారు ఒక మాట అన్నారు, నాకు అంతే శాసనం. నేను గురువు వాక్యాన్ని తిరస్కరించాను, అతిక్రమించను అన్నాను అనుకోండి, నేను పూజనీయుడవుతాను. నేను మా అమ్మ మాట జవదాటను, పూజనీయుణ్ణవుతాను. మా నాన్నగారి మాట దాటను, పూజనీయుణ్ణవుతాను. అథవా భార్య మాట జవదాటను, పర్వాలేదు, పూజనీయుణ్ణవుతాను. ఎందుకంటే ఆమె కూడా వీడు బాగుపడాలని కోరుకుంటుంది కానీ పాడైపోవాలని కోరుకోదుగా. నేను భార్య మాటకు కట్టుబడతాను, పర్వాలేదు, పూజనీయుణ్ణవుతాను. నేనెవరి మాటకి కట్టుబడను, నా అంత వాణ్ణి నేను, నా మాటకి నేనే కట్టుబడను అంటే అది విచ్చలవిడితనాన్ని పొందిన ఏనుగు. పారిపోతారు అందరూ. ఏనుగు తొండంతో యుద్ధం చేస్తుంది, కుంభస్థలంతో గుద్దుతుంది, పాదముల కింద పెట్టి తొక్కేస్తుంది, అలాగే తన శరీరం పెట్టి నొక్కుతుంది. అది శరీరం అంతటితో యుద్ధం చేసేస్తుంది. అందుకే దానికి ఒక పేరుంది, వైరబలాన్ని అడ్డగిస్తుంది. కోట గోడకి బ్రహ్మాండమైనటువంటి కొయ్యతో తలుపులు చేస్తే పూర్వకాలంలో అవి బద్దలు కొట్టాలంటే భద్రగజాలని తీసుకొచ్చి వాటి కడుపులకి ఇనప గొలుసులేసి వాటి మీద టేకు మాని పెట్టి ఆ ఏనుగుల్ని పరిగెత్తించేవారు. ఏనుగు పరిగెత్తకుంటూ వెళ్ళినప్పుడు ఈ మాని వెళ్ళి గుద్దుకుంటుంది తలుపుల్ని. అలా గుద్దుకోగా గుద్దుకోగా శత్రువుల యొక్క కోటలు, తలుపులు, బీటలు వారి పగిలిపోతాయి. అప్పుడు లోపలికెడతారు. ఏనుగు చేసినట్టు యుద్ధం ఎవరు చెయ్యలేరు. అందుకే భద్రగజం మీదకి ఎక్కి ప్రభువు యుద్ధం చేస్తాడు. అటువంటి విచ్చలవిడితనాన్ని ఏనుగు పొందిందనుకోండి, ఇక దాన్ని నియంత్రించలేరు. కట్టుబడిందనుకోండి, దాని మీద భగవన్మూర్తిని కూడా పెట్టి లక్షల మంది జనంలోకి తీసుకొస్తాడు. ఏనుగు ఒక్కసారి మామటికి కట్టుబడింది అనుకోండి, ఎంత కట్టుబడిపోతుందో తెలుసా? ఒక చిన్న విషయంలోనే కదండి నేను అతిక్రమిస్తానని ఇక అనదు దాని జీవితం. మీరు ఎప్పుడైనా చూడండి, మామటి ఏనుగుని ఒక చోట నిలబెట్టవలసి వచ్చింది అనుకోండి, మామటి ఏం చేస్తాడంటే దాని రెండు కాళ్ళ ముందర అంకుశాన్ని పెడతాడు. పెట్టి తాను పక్కకి ఎక్కడో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఏనుగుకు ఒక లౌల్యం ఉంటుంది, అది కాలెత్తి అస్తమానం ముందుకి వేసుకుంటూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. అది కాలెత్తుతుంది కానీ ఎదురుగుండా అంకుశం ఉంటుంది, దాటదు. మామటికి వశపడిపోయింది. దాటక వెనక్కి కాలు పెట్టి ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏనుగు ఇలా పెట్టి ఇలా ఊపుతుంది తప్ప. ఎందుకనంటే ముందుకి దాటదు, మామటికి వశపడింది. పక్కన ఉన్నాడా లేదా కాదు, ఆయన పెట్టాడు అంకుశం, ఇక దాటదు. తాను ఎంత లొంగిపోతుందంటే అసలు అది తలుచుకుంటే మామటిని తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి గోడకేసి కొట్టగలదు, లేకపోతే కింద పెట్టి కాలుతో తొక్కేయగలదు. కానీ తన మీద ఎక్కడానికి మామటికి తాను అవకాశం ఇస్తుంది. మీరు గురువాయూరు వెడితే రాత్రివేళ భద్రగజాల మీద పరమేశ్వరుడు కృష్ణ భగవానుడు ఊరేగింపుగా గుడి చుట్టూ వెడతాడు. వెళ్ళేటప్పుడు అవి ఏనుగుల్లా కనపడవు మనకెక్కడ, భద్రగజాలు వస్తాయి. ఒక్కొక్క భద్రగజం చూడ్డానికి ఆ స్తంభం అంతంత ఎత్తు ఉంటుంది, అంతంత ఎత్తైన ఏనుగులు వస్తాయి. వచ్చినప్పుడు అసలు దాని మీద ఎలా ఎక్కుతారని మనకు అనుమానం వస్తుంది, నిచ్చెన ఏదో వేసుకుంటారా అని. కానీ చిత్రం ఏమిటంటే అర్చకుడు పరిగెత్తుకుంటూ వెడతాడు. ఆయన పరిగెత్తుకొస్తుంటే ఏనుగు ఒక పక్కకి వంగి కాలుని బాగా చాపుతుంది. చాపితే ఇక్కడ మడత పడి లోతుగా సంధిబంధములు కిందకి దిగుతాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి దొరికిన చెవి పట్టుకుంటాడు. పట్టుకుని ఓ గోడ ఎక్కినట్టుగా సంధిబంధముల యొక్క కన్నములలో కాళ్ళు వేసి పైకి ఎక్కి ఎగిరి దాని మీద కూర్చున్న తర్వాత కాలు దగ్గరికి తీసుకుని ముఖం సరిచేసుకుంటాడు. పైన ఉన్న కృష్ణ పరమాత్మ మూర్తి కింద పడకుండా ఉరిగి ఎక్కించుకుంటుంది అర్చకుణ్ణి. తనకి తానుగా అంత వశపడిపోతుంది ఏనుగు. అంత వశపడింది కాబట్టే భగవంతుని యొక్క మూర్తిని దాని మీద కూర్చోబెట్టి ఉత్సవాలు అవుతుండగా లక్షల మంది జనం ఉండగా ఏనుగుని ముందు నడిపిస్తారు. కట్టు తప్పదు, జనంలోకి వెళ్ళదు అని నమ్మకం. ఎవడు తనంత తానుగా దేనికైనా వశపడతాడో ఆ వశపడిన వాడు కీర్తింపబడతాడు.
విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు. సముద్రం తలుచుకుంటే ఊరి మీదకి వచ్చి పడిపోలేదా? తాను ఒక నియమం పెట్టుకుంది, కట్టుబాటు పెట్టుకుంది, నేను దాటను, ఇది దాటి ముందుకు వెళ్ళను పెట్టుకుంది. కాబట్టి సముద్రం మిగిలిన వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. చెలియలి కట్ట ధర్మంతో పెట్టింది శాస్త్రం. అందుకే నువ్వు ఎంత శక్తివంతుడమైనా కావచ్చు, చెలియలి కట్ట దాటవద్దు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి, ఈమెను దాటను. ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెని అతిక్రమించను. ఎంత శక్తివంతుడనైనా ఆమె యందు మాత్రమే నా ధర్మార్థ కామములు. ఇది శాస్త్రం యొక్క గొప్పతనం. ఆ వశవర్తి కావాలి, ఆ లొంగరం అన్నది రావాలి. ఆ లొంగరం అన్నది రాలేదనుకోండి, జీవితంలో అస్తస్తమాన మధ్యలో అహం పైకొస్తోందనుకోండి, నా అంతవాణ్ణి నేను అన్న భావన పైకొస్తోందనుకోండి, అది వశపడని ఏనుగు, దాన్ని ఉత్సవాలకి తీసుకురాలి. కట్టుబడి ఉన్నవేవో అవి వెంకటేశ్వర స్వామిని వహిస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి ముందు నడుస్తున్నాయి, స్వామివారికి సంబంధించిన అలంకారాలు పొందుతున్నాయి, స్వామివారి ఏనుగు అని కీర్తింపబడుతున్నాయి, ఆయన దేవాలయం ముందు నిలబడుతున్నాయి. కాంచీపురంలో ఏనుగు ఉదయం వేళ పూజ తీసుకోవడానికి వెడుతుంది. మొట్టమొదట వస్తుంది, అమ్మవారి వైపు పృష్ఠభాగం పెడుతుంది. పైన మంటపంలో మనం కూర్చుంటాం, మన వైపు ముఖం పెడుతుంది. దూడ చక్కగా పూజ చేయించుకుంటాయి. ఏనుగు ఇక్కడ వరకు వస్తుంది. ఎంత ఏనుగు? అంతెత్తునున్న ఏనుగు వస్తుంది. ఈ ఆవు నైవేద్యం సమయంలో దానా తీసుకొచ్చి అక్కడ పెడతారు, అందులో అరటిపండు వేస్తారు. ఏనుగు తొండం చాపి ఇలా అందుకోదు, ఆవుని తొండంతో తొయ్యదు, ఒక్కడుగు ముందుకేదు, అలాగే నించుంటుంది. ఈ ఆవుకి పూజ అయిపోయిన తర్వాత గోవు వెళ్ళిపోతుంది, ఏనుగు వస్తుంది. అది ముఖాన్ని అమ్మవారి వైపు పెడుతుంది, లక్ష్మీస్థానం కదా మరి, కుంభస్థానాన్ని అమ్మవారి వైపు పెడుతుంది, పృష్ఠభాగాన్ని వెనక్కి పెడుతుంది, మధ్యలో ఖచ్చితంగా సరిపోతుంది, అంత ఉంటుంది. ఉండి అర్చక స్వామి లేచొచ్చి నైవేద్యం అయిపోయిన తర్వాత నోట్లోకి పెడతాడు ఇలా అరటిపండు, చక్కగా పుచ్చుకుంటుంది. తొండం చాపి అక్కడే బెల్లంగడ్డ అరటిపళ్ళు ఉన్నా ఇలా తీసుకోదు, నైవేద్యం పెట్టి నోట్లో పెట్టే వరకు అలా నించుంటుంది. బొట్టు పెడితే పెట్టించుకుంటుంది, హారతిస్తే పుచ్చుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత మావటే హా అంటే చక్కగా నడిచి వెళ్ళిపోతుంది. అంతే. వశపడింది, కామాక్షి ముందు పూజ స్వీకరిస్తాం. వశపడింది, దేవాలయంలో ఉత్సవంలో వెళ్ళింది. వశపడలేదు, ఏనుగంత ప్రమాదకారి లేదు. నీ జీవితంలో వశపడడం నేర్చుకో. ఎవరో ఒకళ్ళకి వశవర్తివిక. గురువు గారి మాట వింటా, తండ్రి మాట వింటా, తల్లి మాట వింటా, శాస్త్రం మాట వింటా. నేనెవడి మాట విన్ను, నా అంత వాణ్ణి, నా ఇష్టం అయితే చేస్తా, లేకపోతే పడుకుంటా, నీ కర్మ ఏడు, ఎవడేం చేస్తాడు. అందుక వచ్చింది మనుష్య శరీరం, శాస్త్రానికి కట్టుబడి బ్రతకడానికి వచ్చింది. అదొకటి మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం ఒకటే. కాబట్టి ఏనుగు మనకి పాఠం నేర్పుతోంది, ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నేర్పుతోంది. ఏనుగు ఇంటి ముందు ఉన్నది అంటే మహదైశ్వర్యవంతుడు అని గుర్తు. రావణాసురుడు శివస్తోత్రం చేస్తూ ఫలశ్రుతి చెప్పాడు, శంభు పూజన విధం, ఈ కీర్తన ఎవరు ప్రదోష వేళలో చూస్తారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరిస్తాయన్నాడు. విరాట పర్వంలో ద్రౌపదీదేవి ధర్మరాజుని భీముడు తృణీకరించినప్పుడు ఆ ధర్మరాజు గారి యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే మొట్టమొదట ఏనుగులతోనే చెప్పింది. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంది. మహానుభావుడయా ధర్మరాజు, ఆయన సంగతి నీకు తెలియదా? మదజలములు కారుతుంటాయి ఏనుగులకి. అటువంటి భద్రగజాలు మేఘాల గుంపులులా ధర్మరాజు అంతఃపురం ముందు నిలబడి ఉంటాయి. ఆ మద జలమంతా కారిపోయి నేల మీద పడిపోతుంది. పడిపోతే ఎందరో రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుని ఆ మణులలో ఉంచి కొంత కొంత గుండ కింద పడుతుంది. కింద పడింది గాలికి పైకి లేవకుండా ఈ ఏనుగుల మదజల ధారలు తొక్కి పట్టుకుంటాయి. అంతటి మహదైశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే. యవ్వని వాకిట ఇహమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు, యవ్వని కడగంట నివ్వెటెల్లడి చూట్కి మానిత సంపదలు ఇనుచుండు, యవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాకు, యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయి వినయంబు నరపుగరపు అంటుంది.
ఆయన కటాక్షంతో ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. ధర్మాత్ముడు, ఆయన అడుగు పిడితే చాలు, ఆయన ఇలా చూస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తే చాలు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పరమ ధర్మాత్ముడు. ధర్మాత్ముడి యందు ఆ శక్తి ఉంటుంది. ఆయన అతిథిగా వచ్చాడా ఈశ్వరుడు పొంగిపోతాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. అందుకే గర్గుడు వచ్చినప్పుడు నందుడంతటి వాడు. ధర్మమునకు అంత గొప్పతనం ఉంది. అందుకే ఐశ్వర్యము అన్న మాటకి చివరి హద్దు చెప్పవలసి వస్తే అది ఏనుగుకే చెప్తారు. ఇన్ని విధాలుగా ఏనుగు గొప్పది. అందుకే ఆ ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు, ఏనుగును ఎక్కి వెడతాడు. అది ఒక కారణం. రెండు, అసలు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నటువంటి 3 ప్రాణులలో ఏనుగు ఒకటి. ఏమిటి అద్భుతమైన లక్షణం అంటే అది ద్వైపమయ్యి ఉంటుంది. ద్వైపం అంటే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఒక అంచెలో తింటాయి. ఓ కుక్క ఉందనుకోండి, దానికి అక్కడ ఒక కోడిపిల్ల కనపడితే తినేద్దాం అనిపించింది అనుకోండి, ఎగిరి దూకి నోటితో పట్టుకు తినేస్తుంది. కానీ ఏనుగు ఉందనుకోండి, హస్తి అంటారు దానికి, చెయ్యి తొండంతో చెరుకు కర్ర పట్టుకుని పైకెత్తి నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇవి ద్వైపం, 2 అంచెల్లో తింటే ఉత్కృష్ట ప్రాణులు అంటారు. అటువంటి ఉత్కృష్ట ప్రాణుల యందు ఏనుగు ఒకటి. ఏనుగుకున్న ఇంకొక గొప్పతనం ఉంది. అప్పై దీక్షితారు వారు చెప్తారు, ఈ లోకంలో మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగేటటువంటివి 5 ఉన్నాయి. ఈ 5 మన ప్రయత్నం చెయ్యక్కర్లేదు. చాలా కష్టం. మనసుని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలి అంటే అదంత తేలిక కాదు. కానీ మన మనసుని లాగగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి 5 ఉన్నాయని చెప్పారు అప్పై దీక్షితారు వారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు. అందుకే ఏనుగు నడిచి వెడుతోందనుకోండి, ఆబాల గోపాలం ఆ ఏనుగు వంక చూసి పొంగిపోతారు. దాని నడక అందం, దాని కదలిక అందం, తొండం కనపడం అందం, దాని ముఖం అందం, దాని చిన్ని కళ్ళందం, దాని తొండం అందం, దాని దంతాలందం, అదే అందం. అందుకే అమ్మవారంతటిది నడిచి వెడితే ఆమె నడకతోటే పోలుస్తారు. ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కంచి కామాక్షి గురించి కీర్తన చేశారు. చేస్తూ కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజరగమని అన్నారు. ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తావమ్మా అన్నారు. ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది, అలా నడుస్తుంది ఏనుగు. అన్నిటినీ మించి ఏనుగుని చూసామనుకోండి, మనం ప్రయత్నపూర్వకంగా ఏనుగుని బాగా చూడగలను అని చూడక్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలా ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి, ఒకసారి ఆగి అలా చూస్తారు. ఎంత మనసుని వెంటనే ఆకర్షించి మన మనసుని తన వైపుకి లాక్కుంటుంది. అందుకు శంకరుడు వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టాడు. అలా చూసి విఘ్నాలు పోగొట్టుకుంటాడు. అది శ్రీముఖం, సుముఖం. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క నామాలలో మొదటి నామం ఏది అంటే సుముఖ, మంచి ముఖమున్నవాడు. అది చూస్తే లక్ష్మీ కటాక్షం, మన ప్రమేయం అక్కర్లేదు, లాగేస్తాడు. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. నువ్వు తప్పకుండా ప్రతిరోజు చదవవలసిందే ఈ 16 నామాలు. ఒకవేళ నీకు చదువుకోవడం రాకపోతే కాగితం మీద రాసుకుని చదవవలసిందే. అసలు ఇవి చదవకుండా ప్రారంభం చెయ్యొద్దు ఏది కూడా. ఒకవేళ నీకు చదవడం రాకపోతే ఎప్పటేత్తు శృణుయాదపి, ఇంట్లో చదవగలిగిన వాళ్ళ చేత చదివించుకుని విను చాలు. తప్ప చదవకుండా వినకుండా ఏ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టవద్దు. అంత గొప్ప ముఖం. అందుకని 1వ స్థానం ఏనుగు. ఏ విషయంలో నేను చెప్తున్నది, మన మనసుని తాను ఆకర్షించగలగడంలో. అందుకని మొదటిది ఏనుగు, 2వది పూర్ణచంద్రబింబం. పూర్ణ చంద్రబింబం కనపడింది అనుకోండి, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అబ్బా ఎంత బాగున్నాడో చంద్రుడు అని ఆనందపడిపోతారు. పూర్ణచంద్రబింబం మన మనసుని లాగుతుంది. 3వది సముద్రం. సముద్రపు దొడ్డికి వెళ్ళారనుకోండి, ఆ సముద్ర గాంభీర్యం, ఆ ఘోష, ఆ కెరటాలు, ఆ ఓడలు, ఆ పడవలు, ఎక్కడో కనపడినంత దూరం ఆ అగాధం కింద సముద్రం, ఆ నురుగు, ఆ హడావిడి,
పిల్లలు ఆటలు పెద్దవాళ్ళు కూడా ఆపుకోలేక వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండడం, ఆ కెరటాలు పెద్ద వచ్చేటప్పటికి తోసినట్టుగా అయితే ఓసారి ఊగడం, వెనక్కి రావడం, కాళ్ళ కింద ఇసుక వెళ్ళిపోతే గోయి పడితే మళ్ళీ పైకి రావడం, ఇంత చేసిన కాళ్ళకి ఇసకంటుకోవడం, ఆ కాళ్ళు దులుపుకోవడం, బయటికి వచ్చిన తర్వాత పంచెల చాపుకి ఉప్పు తట్టు కట్టడం, ఇవన్నీ మన మనసుని లాగుతుంది సముద్రం. మన ప్రయత్నం స్థానాలు చెప్పాను, 3 చెప్పాను. 1 ఏనుగు, 2 సముద్రం, 3 పూర్ణచంద్రబింబం, 4వది కలువలతో నిండిపోయినటువంటి సరస్సు. బాగా కలువలు అంటే చీకటి వేళ చూడాలి, పద్మములు అంటే పగటి వేళ చూడాలి, 2 అన్వయమే. విరిసి ఉందనుకోండి తండం, చెరువు నిండిపోయి ఉందనుకోండి, అలా నిండిపోయి ఉంటే దాన్ని చూసినప్పుడు మన మనసుని అది లాగేస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకర సిక్త మంజరీ మండిత భూరిభూర్హ సమావృతమైన వటంబు నీడ కూర్చుండె ఖళీధరజ్జువన నొక్కడి నశ్యము కట్టియిమ్ములన్నని వేటకెళ్ళిన వాడు కూడా గుర్రాన్ని ఆపి కిందకి దిగి ఆ పద్మములతో నిండిపోయిన సరోవరం వంక చూస్తూ నిలబడిపోయాడు అని వర్ణిస్తారు ఒక చోట. అంత గొప్పగా మనసుని లాగేస్తుంది. అందులో తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతుంటే, అరవిరిసిన పద్మాలు గాలికి కొద్దిగా ఇలా ఊగుతుంటే, అందున ఆ పద్మానికి కాడ చెరువు లోపలకు ఉంటుంది, దాని కింద చేప వచ్చి నిలబడుతుంది. నిలబడి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయే ముందు తోక ఇలా ఊపుతుంది. ఆ తోక ఊపినప్పుడు తోక కాడని కొడుతుంది. నీటిలో ఉన్న కాడ కదిలితే పైన ఉన్న పద్మం ఇలా కదులుతుంది. ఆ కదలడం ఎలా ఉంటుందంటేట, సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదిరితే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి రామాయణం. తస్యాశుభం వామమరాణ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. మీనాహతం అంటే చాప తోక తగిలి కదిలినటువంటి తామర పువ్వులా ఎడమకన్ను అదిరిందన్నారు. అంత గొప్పగా ఉంటుంది పద్మాల తండం. అది మన ప్రమేయం లేకుండా మనసుని ఆకర్షిస్తుంది. కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసుని ఆకర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి సరోవరం పద్మాలతో నిండి ఉండడం. అసలు లోకంలో ఎలా బ్రతకమని భగవంతుడు చెప్పాడో అలా బ్రతకడానికి ఎప్పుడూ సిద్ధపడి ముద్రపట్టే ప్రాణి ఎవరు అంటే ఏనుగు ఒక్కటే. భగవంతుడు చెప్పింది ఏమిటంటే, 2 చెవులు ఇచ్చాను, 1 నోరు ఇచ్చాను, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. దానికి వ్యతిరేకం నా బోటిగాడు చేసే పనులు. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా పెద్దలతో మాట్లాడవలసి వచ్చిందనుకోండి, ఏమో చటుక్కున నోట్లోంచి తుంపర వారి మీద పడుతుందేమో, అంతకన్నా దోషం ఎక్కడుంటుందని ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకోవడానికి ఏం చేస్తారంటే, ప్రత్యేకించి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడాలి, మనం వినాలి. అంతేకాని అదే పనిగా వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు, అది ధూర్తతనం. అందుకని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే గుర్తు ఏమిటంటే, అయ్యా వాచాలత్వంతో నేను ఎక్కువ మాట్లాడేస్తానేమో మీ దగ్గర, నేను మాట్లాడకుండా అదుపు చేసుకుంటున్నా, మీరు చెప్పండి వింటాను, అదే పనిగా నేను మాట్లాడను అని చెప్పడానికి ముందే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. మనం జ్ఞాపకం ఉంటే పెట్టుకుంటాం, పెట్టుకుని మాట్లాడేస్తాను అలాంటి వాడిని అయితే. కానీ ఏనుగుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎప్పుడూ నోటికి అడ్డంగా చేతి నుంచుకుంటాం. పెట్టుకోవాలా? దానికి చెయ్యి తొండం అయితే 2 దంతాల మధ్యలోంచి నోటికి అడ్డంగా దాని చెయ్యి లేదు. మరి నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుంది అంటే జీవితాంతం అలాగే ఉంచుకుంటుంది. అంటే ఎంత మర్యాద పాటిస్తుంది ఏనుగు. అందుకే సుముఖ, అందుకే వినాయకుడు సుముఖుడయ్యాడు. ఆ ఏనుగు ముఖానికి ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే అంటే ఆయన ఏం జోక్యం చేసుకోడు, ఆయనకి తెలిసి నోటి మాట్లాడు. త్రికరణ శుద్ధిగా మీ బలహీనతని చెప్పి నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకోండి అంటే ఉత్తరక్షణ జోక్యం చేసుకుంటాడు. దీనికి పతాక స్థాయి పౌరాణిక వాంగ్మయంలో ఎవరిది అంటే ఏనుగుది, గజేంద్ర మోక్షం. ఎందుచేత అంటే శరణాగతి సిద్ధాంతాన్ని అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఒక ఏనుగు. సంస్కృత భాగవతంలో వేరు, తెలుగు భాగవతంలో వేరు. అందుకే నేను తరచు పోతన గారి ఏనుగు అంటూ ఉంటాను. గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఆ పులికి ఒంట్లో చాలా బలం ఉంది. అందుకే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు గోరబల్లు కముల్ గుహలదొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతముల కేగు హరిణి చేయము మడుగుల జనదారు మహిష సంగంబులు
గండశైలంబుల కపులబ్రాకు వాల్మీకముల చొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చవరీ మృగంబులు వీచువాల చామరముల ఆ విహరణ శ్రమమువాయ భైర పరహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినొంది అన్నారు పోతన గారు. పులులన్నీ పారిపోతాయి ఏనుగుల్ని చూసి, అంత బలమైన ఏనుగులవి. పులులు పారిపోతాయి. పులులు పారిపోవడం కాదు, అడవి పందులు భూమిలో గోతులు చేసుకుని దాక్కుంటాయి. పెద్ద పెద్ద దున్నపోతులు నీళ్లలో దూరి దాక్కుంటాయి. పెద్ద పెద్ద కోతులు బండరాళ్ళు ఎక్కుతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయి. పావులు కలుగుల్లో దూరిపోతాయి. భల్లూకములు గుహల్లోకి పారిపోతాయి. పెద్ద తోకున్న చామరీ మృగాలు ఎటూ పారిపోలేక మా తోకలో ఈకలు తీసి భగవంతుడికి చామరం వేస్తారు. మీకు మేము చామరం వేస్తామని ఏనుగుల దగ్గరికి వెళ్ళి తోకలెత్తి చామరం వేసి మీ శ్రమ పోవాలని భగవంతుడికి వేసినట్టు వేసి తప్పుకుంటాయిట. అంత శక్తి కలిగిన ఏనుగు. ఎప్పుడు భగవంతుడి పేరు మాత్రం ఎత్తలేదు. అదే చెప్పుకుంది ఒకప్పుడు, నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపందశ లక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం పెట్లో కదే ఈశ్వరా. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలంది అంటే పరివారం ఎంత ఉంటారు. అటువంటి ఏనుగు ఇదం నమమా అని దానం చేస్తే, ఆ దానం చేసినప్పుడు విడిచిపెట్టినటువంటి నీళ్లు ఏరులై పారితే ఆ ఏర్ల ఒడ్డున చందనపు తోటలు పెరిగాయి. ఆ చందనపు చెట్ల కింద పడుకోక ఎందుకు వచ్చాను ఈ సరోవరానికి అంది. ఒంట్లో బలం ఉంది కదా అని సరోవరంలో నీళ్లు తాగి పైకి ఎక్కేయకుండా చుట్టూ ఉన్న భార్యలు సంతోషిస్తున్నారు కదా అని ఇవలోకెంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమవర్గంబునకెట్టి నిక్కివడి రుడ్డాడించి పెంజింప ఆరభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాపీనములు అపబందాడు మీన కర్కటములను పట్టెన్ సురల్ రాల్పడన్ అన్నారు పోతన గారు. అది తొండంతో నీళ్లు బాగా లాగి 2 కాళ్ళు ముందుకి ఉంచి జిర్రన ఆకాశంలోకి తొండం ఎత్తి చిమ్మితే ఆ నీటి ప్రవాహంతో పాటుగా అందులో ఉన్న ఎండ్రకాయల కర్కాటక రాశిని పట్టుకున్నాయిట, చేపలు మీనరాశిని పట్టుకున్నాయిట, మొసలి పిల్లలు మకర రాశిని పట్టుకున్నాయిట. అంత బలమైన ఏనుగు. నన్నెవరు ఏం చేస్తారండి? ఇంత బలమైన ఏనుగుని ఒక మొసలి వచ్చి పట్టుకుంది. ఏది? ఇప్పటి వరకు పక్కనున్న వాళ్ళందరూ ఒడ్డుకెక్కేశారు, తను ఒక్కతే ఉంది. కరిదిగుచు మకరి సరిసికి కరదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భతులు అరుదుపడే. అది పైకెక్కేద్దామని చూస్తోంది ఏనుగు, లోపలికి లాగేద్దామని మొసలి చూస్తోంది. నీటిలో ఉన్నంతసేపు మొసలిది బలం, పైకి ఎక్కితేనే ఏనుగుది బలం. 1 రోజా 2 రోజుల మృత్యువుతో ఎన్నాళ్ళు పోరాటం. అలయక సలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పేరొక్క 1000 సంవత్సరముల్ అలా యుద్ధం చేస్తూనే ఉంది. మగరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళురాక కోరి చూచుచుండే కుంజరీయు దంపు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క ఆడ ఏనుగులు మాత్రం వెళ్ళిపోతే బాగుండదని చెప్పి హాస్పిటల్లో భర్త ఉంటే తమ్ముడి పెళ్లికి వెళ్లకుండా క్యారేజీ పట్టుకుని ఉండిపోయిన భార్యల ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నాయి. అవి మాత్రం దిగవు, ఎవరి బాధ వాళ్ళది. అవి చూస్తున్నాయి, ఇది ఒక్కటే పోరాడుతోంది. అప్పుడు అనుకుంది, పృథుశక్తిని గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముం చింతించి మిథ్యామనోరథం ఇంకేటికి గిరిగల్వ సరిపోరంజాల రాజంతు ఇట్టరి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇక నేను పోరాటం చెయ్యలేను, అయిపోయింది ఓపిక. పిల్లమసళ్ళు కూడా కొరికేస్తున్నాయి. కాబట్టి నేనేం చెయ్యాలని ఆలోచించింది. వీళ్ళెవరు రక్షకులు కారు, వీళ్ళందరూ ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్లే పక్కన ఉన్నారు. ఒకడు ఉన్నాడని చెప్తారు, వాడు మాత్రం ఎప్పుడైనా పలుకుతాడంటారు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడు అనుమానపడింది. రాలా స్వామి. ఓపికంతా నశించిపోయింది. గజేంద్ర మోక్షణంలో శరణాగతికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? నువ్వు రా అని అది ఒక పేరు చెప్పలా, ఓ గుణం చెప్పలా, ఓ ఆకృతి చెప్పలా, ఆధారాన్ని చెప్పలా, భగవత్ తత్వాన్ని చెప్పి పిలిచి. తస్మై నమఃపరీషాయ బ్రహ్మణే ననంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ
క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమైశ్యం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్మవాయ నమోపవర్గాయ పరాయణాయ. వ్యాసుడి సంస్కృత భాగవతం. ఆయన భాగవతంలో ఏలుగు చేసిన స్తోత్రం. మహానుభావుడు ఋషి పోతన గారు. ఆయన యథాతథ ఆంధ్రానువాదం. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు అని ఆత్మభూ ఈశ్వరుని శరణంబు వేడెతను. ఇప్పుడు శరణాగతి చేస్తున్నానంది. ఎవరిని చెప్పలా, ఎవరూ కదల్లా, ఎవరి పేరు చెప్పకపోతే రక్షించవలసిన వాడు స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణు. ఆయన బయలుదేరాలి. ఇన్నాళ్ళు ఎప్పుడూ పూజ చేయలే, కానీ ఇప్పుడు నియమం పెట్టింది. నువ్వు ఏదో ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి వస్తానంటే నేను ఒప్పుకోను. ఎలా రావాలో తెలుసా? కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేబులు లేక కలుగువాడు నా కడ్డబరరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరవల మరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. ఆయన వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలండి. ఇంతకుముందు ఎప్పుడైనా నా కోసం యజ్ఞం చేసావా, పూజ చేసావా నువ్వు చెప్పినట్టు రావడానికి అని ఆయన అనలేదు. శరణాగతి అన్నీ వదిలిపెట్టేసి నమ్మి భగవంతుడు ఉన్నాడని శరణాగతి చేసింది. విన్నాడు స్వామి. తనను తాను మరిచిపోయి రావాలి. ఎలా వస్తాడు? పోతన గారికి కూడా తట్ల. అక్కడతో వదిలిపెట్టి సంధ్యావందనం చేసుకొస్తానని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు పోతన గారు. కూతురంది, నాన్న సంధ్యావందనం చేసుకొస్తానన్నారు కదా, ఇదేమి ఇలా వచ్చారని. అమ్మ పద్యం తట్టిందమ్మా అన్నారు. కూర్చొని గంటంతో గబగబా రాసి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు పోతన గారు. వచ్చి భాగవతం తీసి, అమ్మ ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు. నాన్నగారండి మీరే కదా సంధ్యావందనానికి వెళ్ళి పద్యం తట్టిందమ్మా అని వెనక్కి వచ్చి రాశారు, ఇప్పుడు ఎవరు రాశారని అడుగుతారేం నాన్నగారు అంది. రెండు చేతులు ఎత్తి నమస్కరించి, అమ్మా నేను రాయలేదమ్మా, అక్కడ నాకు గంటం కదలకపోతే రామచంద్రమూర్తి వచ్చి పూర్తి చేశారు. అందుకే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిద వేరుండుగాథ పలుకద నేల. పెట్టిన నియమం పూర్తవ్వాలి కదా, తనను తాను మరిచిపోయి రావాలి. అందుకే అంతటా ఉన్నవాడైనా ఒక స్థూలమైన రూపంగా ఎక్కడో బయలుదేరి ఇక్కడ వచ్చాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందుకాంతోపలత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సవరంబియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంత రథమిల్లము చక్కనొత్తడి వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయమ్మను ధ్వజనీకాంతుడు తావుచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలము. ఎవ్వరికీ చెప్పలేదు. ఎక్కడో వైకుంఠంలో అమృత సరస్సు పక్కన చంద్రకాంత మణులతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నవాడు ఆడుకుంటున్నట్టే ఆమె యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా తన్ను తాను మరిచి రావాలన్నాడు. కాబట్టి వెనక గరుత్మంతుడు వస్తున్నా, విశ్వక్సేనుడు వస్తున్నా, పరివారం వస్తున్నా, శంఖచక్ర గదా నికాయం వస్తున్నా, ఎక్కడికెడుతున్నాడు అడుగుతున్నా చెప్పకుండా ఆకాశ మార్గంలో గబ 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 అంగలేసుకుంటూ వచ్చి నువ్వు పెట్టిన నియమాన్ని పూర్తి చేశానని చక్రప్రయోగం చేసి ఆ మొసలి యొక్క కుత్తుక కత్తిరించి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షణం అంతా ఎక్కడ చెప్పను. కాబట్టి శరణాగతి చేసినటువంటి ఏనుగు శరణాగతి వైభవాన్ని అంత గొప్పగా లోకంలో ఆవిష్కరించింది. బహుశः శరణాగతి గొప్పతనాన్ని ఇంత గొప్పగా లోకంలోకి తీసుకొచ్చినటువంటి ఖ్యాతి ఒక ఏనుక్కి దక్కింది. అందుకే ఏనుగుని చూస్తే గజేంద్ర మోక్షణం గుర్తొస్తుంది. ఏనుగు మీద వెడుతున్న స్వామిని చూస్తే మనం సాధన చెయ్యలేనప్పుడు చెయ్యవలసినటువంటి శరణాగతి జ్ఞాపకానికి వస్తుంది. అంత గొప్పది ఏనుగు. అందుకే ఆ గజాన్ని వాహనంగా స్వీకరించి నేను గజం మీద వెడితే అటు వెయ్యండి జగత్తంతా ఈ పాఠాలు నేర్చుకోండి పరమాత్మ మనకి నిరూపణం చేస్తున్నాడు. అంత గొప్ప వాహనం. అటువంటి వాహనం మీద వెడుతుండగా వెనక వెళ్ళిన వాళ్ళు, కీర్తించిన వాళ్ళు, కోలాటం ఆడిన వాళ్ళు, నామం చెప్పిన వాళ్ళు, సేవించిన వారు ధన్యులు.